హలో మామ బెంగుళూరు అంటే అంతే మామ ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు ఎండ కాస్తుంది ఎవరికి ఏం తెలీదు. సరే అని చెప్పి వర్షానికి వేడివేడిగా కేఎఫ్సీ తిందామని చెప్పేసి కేఎఫ్సీ డైనీని పెట్టాము. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఈ లొకేషన్ కాదండి వేరే లొకేషన్ అని చెప్పారు. సరే పోనీలే వర్షంలో కూడా 8 కిలోమీటర్స్ ఎట్టని కేఎఫ్సీ తినాలి వస్తే అక్కడికి వస్తే వాళ్ళు కూడా ఈ స్టోర్ కాదు వేరే స్టోర్ అని చెప్పారు. ఇంక చేసేది ఏం లేదని చెప్పి మేమైతే ఇంకో కాంబో ఆర్డర్ ఇచ్చాం. కానీ మా శ్రీనివాస్ గారు ఒప్పుకుంటాడా? షోరూకి కాల్ చేసి వాళ్ళతో గొడవ వేసుకొని సూపర్వైజర్ కాల్ చేసి వాళ్ళతో గొడవ వేసుకొని మొత్తానికి మళ్ళీ ఆర్డర్ తెప్పించాడు. ఫైనల్గా 2 కాంబోలు వచ్చాయి అండ్ ఎక్స్ట్రా 2 లెగ్ పీసులు ఇచ్చారు, కోక్ ఇచ్చారు అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇచ్చారు ఎక్స్ట్రా మాకు ఇన్కన్వీనియన్స్ కింద. మొత్తం ఫుల్ ఇచ్చిపడేసాం అసలుకి. అంటే నా లైఫ్లో నేను ఎప్పుడు ఇంతగానో కేవీఎస్సీ ఎప్పుడు తినలేదు. ఫుల్ తిన్నాం, నలుగురు తిన్నాము. 2 కాంబోస్ అండ్ ఎక్స్ట్రా కూడా వచ్చాయి కాబట్టి ఫుల్ అయిపోయింది అసలు. లాస్ట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అసలు తినలేకపోయాము. ఈ గ్యాప్లో మా శ్రీనివాస్ గారు వెళ్ళేసి కిల్లీ తీసుకొచ్చాడు. ఇంకా ఫైనల్ టచ్ కింద కిల్లీ కూడా ఇచ్చేసాము. ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే మేము నలుగురు ఉన్నాం కదా, మేము ఒక్కోసారి వెళ్ళి 4 సాస్ ప్యాకెట్లు తీసుకున్నాం. అంటే వాళ్ళని అడుగుతానే అనమాట, గ్యాప్ ఇచ్చి సాస్ అడుగుతానే ఉన్నాము అండ్ డిప్స్ కూడా ఆర్డర్ చేస్తానే ఉన్నాం. వాళ్ళు చూసాం మన స్టోర్ వాళ్ళు అక్కడ వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళు ఏమి వాళ్ళు రా ఆయన ఎక్కడి నుంచి వచ్చారా సామి అనుకున్నారు అసలుకి. ఇంకేం చేస్తాం, మన ఫుడ్ అంటే మామూలుగా తినాము, ఎంజాయ్ చేస్తే తింటాము. ఖర్చు అయితే అయింది కానీ 1600-1700 ఖర్చు అయింది 2 కాంబోస్ కలిపి మాకు. కానీ ఫుల్ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. లైఫ్లో మర్చిపోలేము ఇలాంటి ఎక్స్పీరియన్స్ని. అంతే ఇంకా అప్పుడప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే మనకి కొంచెం బాగుంటుంది. ప్రతిదీ ఇంకా నాట్ అబౌట్ మనీ కదా, అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తుండాలి. ఒక ఇన్ కేస్ మనీ ఖర్చు అయినా సరే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే లైఫ్లో మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది అనమాట. ఒక చిన్న మెమరీస్ లాగా అనమాట. చేసింది అదో పనులైనా సరే మంచి మెమరీలా గుర్తుండిపోతుంది. ఫైనల్గా అప్పుడెప్పుడో 2 గంటల ముందు రావాల్సిన సిటీలోకి ఇంకా అడ్వెంచర్ వల్ల మంచి ట్రాఫిక్ టైంలో పడ్డాము. ఇంకా తెలిసిందే కదా బెంగళూరు ట్రాఫిక్ అంటే ఎట్లా ఉంటుందో. ఇక నీ అద్భుతమైన చేతితో అట్లా సబ్స్క్రైబ్ చేసుకోమావా.